సంతోషంగా ఉన్నవాళ్ళు హల్లెలూయా, మోగవాళ్ళు హల్లెలూయా. మోగవాళ్ళు ఎవరు లేరు కదమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామములో కూడి వచ్చి మీ అందరికీ కూడా నా తండ్రి అయిన నా రక్షకుడైన యేసే నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. మీ పక్క వాళ్ళకి కూడా చెప్తారా? హల్లెలూయా కాదమ్మా, ప్రైజ్ ద లార్డ్, వందనాలు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. మంచిది. అలాగే మనందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించేటువంటి సిస్టర్ గారికి కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. వారి కుటుంబానికి కూడా ఆ దేవుడు నిండుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. సిస్టర్ గారు వాక్య సాక్ష్యం తెలియపరిచారు. అందులో ఎన్నో సమస్యల నుంచి దేవుడు సింపుల్గా చెప్పారు, కానీ అందులో మనం ఉంటే తెలుస్తుంది ఆ బాధ. హల్లెలూయా. వారం వారం ఒక చీటీ ఓడి వస్తేనే అంత భయపడతామో, అలాంటిది బ్యాంకు వాళ్ళు వచ్చి ఇంటికి తాళం వేస్తామంటే ఆ కుటుంబం నడువొడ్డు మీద ఉంచాల్సిన పరిస్థితి. అలాగే ఇరుగు పొరుగు వారికి కూడా మరి అనేకమైన మాటలు మాట్లాడతారు, మన ముందు మాట్లాడకపోయినా మాట్లాడతారు, అది బాగా తెలుసు. ప్రైజ్ ద లార్డ్. కానీ ఈ రోజున ఆ మాటల నుంచి, ఆ బంధకాల నుంచి దేవుడు విడిపించి ఇంత గొప్పగా మరి ప్రార్థనా కూడిక ఏర్పాటు చేసుకొని వారి కుటుంబం మాత్రమే సంతోషించకుండా ఆ సంతోషంలో మనము కూడా ఉండాలని సిస్టర్ గారు పిలిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుని బట్టి దేవుడు మరొకసారి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకును గాక. హల్లెలూయా. డాడీ ఎడ్రా ఏసన్నా కిందన్నాడమ్మా. మంచిది. ఓకే, వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు ఈరోజు అందరూ శ్రద్ధగా వింటే మీ కుటుంబాలు కూడా ఏదో ఒక రోజున ఇటువంటి వెలుగులో నింపబడి సాక్ష్యం ఇచ్చిదురు గాక. ప్రైజ్ ద లార్డ్. ఓకే, వాక్య భాగంలోకి వెళ్ళబోయే ఒక చిన్న ప్రశ్న ఎప్పుడు వేసేదే, ఎంతమంది పరలోకం వెళ్ళాలనుకుంటున్నారు? అది కాదులేమ్మా, ఇది ఇంకోటి, నేను ఎప్పుడు అడిగేది కాదు, చెప్పాలి. నేను ఎలా అనుకుంటున్నానమ్మా? ఓకే, అందరూ వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, ఎంతమంది ఒక్కరు వెళ్ళాలనుకుంటున్నారు? నేను ఒక్కదాన్ని వెళ్తే చాలయ్య అనుకునే వాళ్ళు ఎంతమంది? మరి నీతో పాటు అమ్మా కుటుంబాలతో కలిసి వెళ్ళాలనుకున్న అంతమంది? హల్లెలూయా. ఎస్, ప్రతి కుటుంబం కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఒక్కదాని మీద దేవుని సన్నిధిలో ఉండటం కాదు, నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య అందరూ కూడా దేవుని సన్నిధి నీతో కలిసి. హల్లెలూయా. మరి ఈరోజు అలా ఉండాలంటే మరి దేవుడు ప్రతి ఒక్కరితో చెప్పే కొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రైజ్ ద లార్డ్. మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను సజీవ లెక్కలో ఉంచినందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధిలో ఉండటానికి ఈ రోజున ఈ కుటుంబాన్ని ప్రేరేపించినందుకు ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ఈ కుటుంబం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు దేవుడు ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పరిచయం చేయబోతున్నందుకు కూడా ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. ఈరోజు నా కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే చెప్పమ్మా. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన. దయచేసి రెండవ మాట అనుకోండి, చివరి మాట చదవండి, లాస్ట్ మాట ఏంటంటమ్మా? నేనును నా ఇంటి వారును యెహోవాను. ప్రభువా నీ పాదాలకు స్తోత్రాలు. ఈ రోజున ఈ కుటుంబాన్ని మీరు దీవించారు. అయితే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా దీవించబడటానికి నీ వాక్యము వారికి సహాయము చేయునుగాక. అటు వాక్యాన్ని ప్రకటించబోతుండగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా విని నేర్చుకొని వారి కుటుంబాలు దీవించబడినట్లు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చదవమ్మా. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, నేనొక్కనే దేవుణ్ణి సేవించను, నేనొక్కనే దేవుణ్ణి ఆరాధించను, నేను ఒక్కనే పరలోకం వెళ్ళను. ఎవరితో కలిసి వెళ్తాడంట? ఎవరితో కలిసి దేవుని స్తుతిస్తాడంట? నేనును నా ఇంటి వారును దేవుణ్ణి ఏం చేస్తాం? సేవించదాం. హల్లెలూయా. ఈ రోజున దేవుణ్ణి విడిచిపెట్టి లోకాన్ని సేవించేవారు లోకానుసారంగా ఉండిపోతున్నారు. కానీ మరి యెహోషువ గారైతే చక్కని మాట సెలవిస్తూ అంటున్నాడు, నేను నా ఇంటి వారు, అనగా నా కుటుంబంలో ఎవ్వరు కూడా తప్పిపోవటం నాకు ఇష్టం లేదు, కాబట్టి
నేను నాతో కలిసినటువంటి కుటుంబం అంతా కూడా దేవుణ్ణి సేవిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చూస్తే చాలా కుటుంబాల్లో కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో కూర్చోలేని పరిస్థితి. ఎందుకంటే కుటుంబాల్లో కొన్ని భయంకర పరిస్థితులు. వీటికి కారణము భర్త కాడు, మరలా చెప్తున్నాను, వీటికి కారణం భార్య కాదు, వీటికి కారణం బిడ్డలు కాదు. ఎవరు కారణమో వారిని ఎలా తప్పించుకోవాలో నేను చివరిలో కన్క్లూడింగ్ ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు కుటుంబం అంతా ఏం చేయాలంట? యెహోవా అనగా దేవుణ్ణి సేవించాలి. ప్రైజ్ ది లార్డ్. మరి కుటుంబంలో ఎవరెవరు ఉంటారు చెప్పండి అమ్మ ఒకసారి. అమ్మ, భర్త, భార్య, బిడ్డలు. దేవునికి మహిమ కలుగును గాక. భర్త, భార్య, బిడ్డలు, ఇదంతా ఏమవుతుంది? కుటుంబం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ కుటుంబాలను బట్టే కదా దేవుడు మాట్లాడుతున్నాడు. సరే, ఈ రోజున తల్లి గారు, సిస్టర్ గారు, అన్నయ్య గారు, అలాగే 2 బిడ్డలు ఇక్కడ ఉన్నారు. అలాగే మన కుటుంబాలు కూడా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజున కుటుంబం అంతా దీవించబడాలంటే దేవుడు ఒక్కొక్కరికి సపరేట్గా కోటింగ్ ఇచ్చేస్తాడు ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇప్పుడు ఆశీర్వాదం అంటే అప్పుడప్పుడు ఏం చేస్తాడు? బెత్తం పట్టుకోక. ఈ రోజున ఈ కుటుంబాన్ని దేవుడు దీవించాడు. మన కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలంటే మనకు కావాల్సింది మనం ఏం చేయాలో పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అలా రిసీవ్ చేసుకుంటేనే కుటుంబం దీవించబడుతుంది. హల్లెలూయా. అయితే మొదటిగా సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. దేవుడు కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి తెలియపరుస్తున్నాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఏం చేస్తుందంట? ఎవరికి చెప్తున్నాడంటే ఇంటి యజమానురాలతో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్ళినా మీకే మొదట ఆధిక్యత. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇంటిని, తర్వాత మాట ఏముందంటే, 3 రాళ్ళు తన చేతులతోనే తన ఇంటిని పీకేసుకుంటుంది. ఈ రోజున దేవుడు మీకు చెప్తున్నాడు, మీరు అందరూ కూడా జ్ఞానవంతురాలిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? తన ఇంటిని కట్టుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంట్లో ఏది లోపం ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటుంది. ఇంట్లో ఎవరైతే చక్కగా లేదో వాళ్ళని ఏ విధంగా అయితే వాళ్ళని సరి చేయాలో ఆ జ్ఞానవంతురాలు తను ఏం చేస్తుంది? ఫుల్ఫిల్ చేసుకుంటుంది. ఎందుకని దేవుడు జ్ఞానవంతురాలు మిమ్మల్ని ఎంచాడంటే, ఇంటి బాధ్యత ఎవరిది? మీదే. ఇల్లు నీట్గా ఉండాలన్నా, అది పాడైపోవాలన్నా, ఏంటి, ఇల్లు సంతోషకరంగా ఉండాలన్నా, ఇంట్లో స్త్రీలు సంతోషంగా ఉంటేనే అది కలుగుతుంది. కష్టపడ్డ భార్య ఇంటికి రాగానే ముఖం మూతి పెట్టారనుకోండి, ఆ కుటుంబంలో సంతోషం ఉండనే. ఉన్నా లేకపోయినా భార్య చిరునవ్వుతూ ఉంటే ఆ కుటుంబంలో గంజినీళ్ళు తాగిన సంతోషంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఇది ఒక మంచి మాట. గయ్యాలి భార్యతో ఉంటాం కంటే ఒక మూలలో కూర్చోడం బెటర్ అంట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, మనల్ని గయ్యాలిగా ఉంచలేదు కానీ జ్ఞానవంతురాలిగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా భర్తతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా మాట్లాడాలి, బిడ్డల్ని ఎలా సరి చేసుకోవాలి. ఈ రోజు నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబంలో కూడా మీరు ఎంతో ప్రయాసపడుతున్నారు. దేవునికి బాగా తెలుసు. హల్లెలూయా. ఎందుకనగా మీ కుటుంబాలు కట్టబడుతున్నాయి. హల్లెలూయా. ఈ రోజున జ్ఞానవంతురాలిగానేమో మిమ్మల్ని ఉంచుతూనే తర్వాత ఎఫ్ఎస్సి పత్రికలో మిమ్మల్ని యజమానురాలిగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరంట మీరు? మీ ఇంటికి మీరే ఇంటికి దీపం. ఇంటికి దీపం ఎవరంట? భర్త కాదు, మీరు. ఎందుకని? ఈరోజు ప్రతిరోజు కూడా ఈ డాబా ఎలాగుండేదమ్మా చెప్పాలి మీరు నాకు. అమ్మ, ఖాళీగా ఉండేది, ఇంకట్టు ఉండేది, చీకటిగా ఉండేది. ఈరోజు ఇక్కడ ప్రార్థన పెట్టమని నాకు ఏసన్న చెప్పలా. ఇంటికి దీపం ఎవరు? ఆ ఇల్లాలు చెప్పింది నాకు. హల్లెలూయా. ఆ ఇల్లాలు చెప్పింది కాబట్టి చీకటితో నింపబడి ఈ ప్రాంతం అంతా ఇప్పుడు దేంతో నింపబడింది? వెలుగుతో. హల్లెలూయా. ఈ రోజున ఇల్లు నింపబడాలన్నా, ఇల్లు వెలుగుతో నింపబడాలన్నా, సంతోషం నింపబడాలన్నా ప్రతి స్త్రీ నేర్చుకోవాల్సింది ఏంటంటే జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎంత జ్ఞానము కలిగి ప్రవర్తిస్తావో నీ ఇంట్లో చీకటి అంత తక్కువగా ఉంటుంది. జ్ఞానవంతురాలికి తెలుసు ఇల్లు ఎలా ఉంచుకోవాలో, జ్ఞానవంతురాలకు తెలుసు భర్తను ఎలాగ మాట చేజిక్కించుకోవాలో, జ్ఞానవంతురాలకు తెలుసు పిల్లలను ఎలాగా లోపరుచుకోవాలో. దేవుడు సెలవిస్తూనే మొదటిగా ఆదమ్మ అవ్వమ్మ గారితో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడంటే స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా నువ్వు నీ యొక్క భర్తకు లోబడాలి. నువ్వు లోబడకపోతే నీ భర్త నీ మాట వినడు. అలాగే భర్తలకు కూడా చెప్పాడు, కానీ జ్ఞానవంతురాలతో మాట్లాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్.
ఈరోజు నీ కుటుంబం కట్టబడాలంటే, నీ కుటుంబం ఈ విధంగా వెలిగించబడాలంటే ఎవరి చేతుల్లో ఉంది స్విచ్? జ్ఞానవంతులు మీ చేతుల్లోనే ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు అందుకే మొదటిగా మీకు ప్రాధాన్యత ఇస్తూ, మీ కుటుంబాలు కట్టబడాలంటే మీరు ఎలా ఉండాలంట? పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు గురించి రాయబడింది. ఏంటంటే బుద్ధి లేనివాడు, బుద్ధి కలిగిన వాడు. బుద్ధి లేనివాడు ఎక్కడ కట్టాడంట? ఇల్లు ఇసుకలో కట్టాడు. ఇసుకలో బలం ఉంటుందా? ఉండదు. ఇసుకలో బుద్ధి లేనివాడు అనగా జ్ఞానము లేనివాడు అంటే ఇల్లు కట్టాడంట. వాన వచ్చిందంట, వరద వచ్చిందంట, ఆ ఇల్లు ఏమైపోయింది? అనగా బుద్ధి లేని మూడు రాలిగా నువ్వు ఉంటే శ్రమలు వస్తాయి, కన్నీరు వస్తాయి, లేకపోతే ఇటువంటి ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అప్పుడు నీ కుటుంబం ఏం చేయబడుతుందంటే చల్లా చెదరే కొట్టబడుతుందని అర్థం. మరి జ్ఞానము కలిగిన వాడు కూడా ఇల్లు కట్టాడు. ఎక్కడ కట్టాడంట? అమ్మా, బండ మీద. అనగా వాడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను, కానీ ఈ రోజు నీ స్థితి తర్వాత ఉంటుందో ఉండదో తెలియదు. కాబట్టి నేను ఏం చేయాలనుకున్నానంటే, ఈ మెత్తటి ఇసుక మీద కాదు, ఒక బండ మీద కట్టుకుంటే ఫ్యూచర్లో ఏమైనా జరగవచ్చని ముందుగానే ఆలోచన కలిగి తన ఇంటిని ఎక్కడ కట్టాడంట? బండ మీద కట్టినప్పుడు వానలు వచ్చినాయి అంట, అనగా శ్రమలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, కన్నీరు వచ్చినాయి. కానీ తన ఇల్లు మాత్రము, మీరు గమనించండి, ఆ ఇల్లును తాకకుండా వెళ్ళిందంటారా వర్షం? ఆ ఇల్లును తాకకుండా వెళ్ళిందా వరద? తగిలే వెళ్ళింది, టచ్ చేసే వెళ్ళింది. కానీ తన ఇల్లు ఏమైంది? నిలబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు జ్ఞానవంతురాలు కూడా క్రీస్తు అనే బండ మీద తన ఇంటిని కట్టుకోవాలి. క్రీస్తు వాక్యం అనే బండ మీద నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడకుండా ఎదుటి వారు నువ్వు ఏ సహాయం కూడా చేయలేవు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కడ పడితే అక్కడ కట్టుకుంటే అది నిలబడదు. ఎక్కడ కట్టాలని దేవుని వాక్యం సెలవిస్తుంటే, క్రీస్తు అనే బండ మీద నువ్వు గనక నీ ఇంటిని కట్టుకుంటే ఆ బండ మీద నువ్వు ఉంటావు, నీ కుటుంబం ఉంటుంది. అప్పుడు వానలు వస్తాయి, వరదలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇట్లాగే చాలా మంది ఇబ్బంది పెట్టే వాళ్ళు వస్తూనే ఉంటారు, పోతూనే ఉండి టచ్ చేస్తారు. కానీ నీ కుటుంబం ఎన్నడూ కూడా పడిపోదు. హల్లెలూయా. అది ఎవరికి తెలుస్తుందంటే జ్ఞానవంతురాలికి తెలుస్తుంది. హల్లెలూయా. మీరు ఇప్పుడు గనక వెళ్ళండి, ఒక శ్రమ వచ్చిందని ఒక దగ్గరికి వెళ్ళి సహాయం అడగండి. వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా నీ గురించి 10 మందికి చెప్తారు. అవునా కదా? బయట నువ్వు ఒక బండ మీద నిలబడటం కోసం వెళ్తావు, కానీ అవి సరిగా లేనే. మరి ఏ బండ స్టాండర్డ్గా ఉందంటే క్రీస్తు అనే బండ మాత్రమే నీ కొరకు సిద్ధపాటు కలిగి ఉంది. ఈ రోజు నువ్వు అన్నావు, నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళాను, అన్నయ్య నా కొరకు ప్రార్థన చేశాడు. అప్పటిదాకా బ్యాంక్ వాళ్ళు నిమిషం కూడా ఉండని వాళ్ళు ఏం చేశారంట? నువ్వు వెళ్ళి తిరిగి కట్టేదాకా కూడా వాళ్ళు రాకుండా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది నా మహత్యం కాదు, నా చేతుల్లో, నా నోటి ద్వారా, నా కాలంలో, నాలో ఏ మహిమ లేదు. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు అనే బండ మీద నీ కొరకు విజ్ఞాపన చేశా. క్రీస్తు అనే బండ మీద బలిపీఠము కట్టి నీ కొరకు ఒక ధూపం వేశాను. అది ఎవరు విన్నారంటే ఆయన విని నిన్ను, నీ కుటుంబాన్ని పడిపోకుండా కట్టింది ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రతి స్త్రీ ఎలా ఉండాలంటే జ్ఞానవంతురాలిగా ఉంటే నీ కుటుంబము ఖచ్చితంగా కట్టబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అదే మూర్ఖంతో ఉంటే ఏమవుతుందంట? నీ చేతులారా నీ కుటుంబాన్ని నువ్వే. ఈరోజు మీరు గనక చూస్తే సినిమా యాక్టర్లు, కోటీశ్వర్లు, మనకంటే గొప్ప చదువుకున్న వాళ్ళు, అందగాళ్ళు, లేకపోతే మంచి పలుకుబడి కలిగినటువంటి స్త్రీలు, ఆస్తులు కలిగి కోటీశ్వర్లు ఏం చేస్తున్నారంటే వారి చేతులారా వారి కుటుంబాన్ని వాళ్ళే ఊరబెరుక్కుంటున్నారు, కుటుంబాన్ని పీకేసుకుంటున్నారు. ఒక చిన్న మాట కోర్చుకోలేకపోతున్నారు, ఒక చిన్న సమస్య కోర్చుకోలేకపోతున్నారు, ఒక చిన్న ఇబ్బందికి వారు ఏం చేస్తున్నారంటే వారి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకుని, ఈ రోజున ఈ లోకం దృష్టిలో నీకు డబ్బు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, కానీ 10 మందిలో నువ్వు ఎలా ఉంటున్నావంటే విడవబడిన దానిగా ఉంటున్నావు. హల్లెలూయా. మనం విడవబడిన వాళ్ళం కాదు, కట్టబడిన వాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక కొమ్మ ఉంది, నాట్యం. ఆ కొమ్మ ఒకేసారి ఇంత పెద్ద మానుతో రాలు. ఎలా వస్తుందంట? చిన్నగా మొలకెత్తుతుంది. కొంచెం పైకి ఎక్కిన తర్వాత ఆ మొక్క ఏం చేయబోద్ది అంటే పడిపోతుంది. పడిపోయినప్పుడు ఏం చేస్తారమ్మా? మీ గులాబీ మొక్కలు కడతారు. ఏంటిది? అడ్డు కడతారు. దేంతో? ఎందుకని కడతావు కడతారు? ఏమ్మా? వంగిపోకుండా, పడిపోకుండా. దేని కొరకు? కరెక్ట్గా నిలబడటానికి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అది నువ్వు కర్ర కడితే తర్వాత ఆ కర్ర కొన్ని రోజులైన తర్వాత కర్రను తీసి బయట పడేస్తావు. ఆ కర్రకి నో వాల్యూ.
కానీ ఆ కర్ర లేకపోతే ఆ సమయంలో నువ్వు ఎంతో ఇష్టంగా నాటినటువంటి ఆ మొక్క ఏమైపోద్ది? వంగిపోయి వంకర స్థితిలో వెళ్ళిపోద్ది. ఆ వంకర స్థితిలో వెళ్ళినప్పుడు నువ్వే ఒక రోజున అడ్డొచ్చి దాన్ని ఏం చేస్తావు? కట్ చేస్తావు. మొక్క ఎలాగ ఉండాలంట? నిటారుగా ఎదిగితేనే నీకు అందం, చూసే వాళ్ళకు కూడా అందం. ఈరోజు నీ కుటుంబం కూడా ఎట్టబడితే అట్ట వంగిపోతే దేవునికి ఇష్టం కాదు, నీకు ఇష్టం కాదు. మరి ఏ విధంగా ఉండాలంటే నీ కుటుంబం అంట దేవుని సన్నిధిలో దినదినము కూడా ఎదుగుతూ పైకి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబం ఎదగాలంటే దేవుడు నువ్వేం చేయాలి? అంటు కట్టబడాలి. దేవుడు నువ్వు అంటు కడితేనే నీ కుటుంబం ఎదుగుతూ తప్ప నువ్వు దేనికేసి అంటు కట్టినది ఎంత మాత్రము కూడా ఉండనే. మీరు గమనించండి, చాలా మంది బిడ్డలు ఈ మధ్య ట్యాబ్లు, ఫోన్లు వచ్చిన తర్వాత దేవుడి నుంచి దూరం అయిపోయారు. వాళ్ళు దేంతో అంట కట్టబడుతున్నారు అంటే సెల్ ఫోన్తో అంటు కట్టబడుతున్నారు. సెల్ ఫోన్ లేకపోతే అన్నం కూడా తింటలా. సోషల్ మీడియాలో చూడండి, నిద్రపోతూ కూడా వాడు ఇలా అంటున్నాడు, నిద్రపోతూ. ఒకడైతే ఈ పబ్జీ గేమ్స్ ఆడి వాడు పబ్జీ గేమ్తో అంటు కట్టబడ్డాడు. వాడేమైపోయాడంటే పిచ్చోళ్ళకి ఒక యూనిఫామ్ వేసుకొని ఒక కర్ర పట్టుకొని రోడ్డు మీద పోలీసు వాళ్ళకి వెళ్తున్నాడు. ఇవి మన కుటుంబాలు కట్టబడాలంటే క్రీస్తుతోనే కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవి మన కుటుంబాలను ఎవరితో అంటు కట్టేలా చేయాలంటే మొదటి జ్ఞానవంతురాలు తన బిడ్డలను తీసుకుని ఎక్కడికి వస్తుంది? దేవుని చేత అంటు కట్టబట్టాన్ని తీసుకొని రావాలి. నువ్వు విడిచిపెట్టావా వాడు వంగిపోతాడు. నీ భర్తను విడిచిపెట్టావా అతను వంగిపోతాడు. నీ చిన్న బిడ్డను విడిచిపెట్టావా వాడు వంగిపోతాడు. ఏదో ఒక రోజున వంగిపోయిన జీవితము ఎందుకు పనికిరానిదే కట్ చేయబడుతుంది. జ్ఞానవంతురాలారా, మీకు అందరూ దేవుడు సెలవిస్తుంది, నీ కుటుంబం ఎక్కడైనా వంగిపోయిందేమో చూసుకొని ఈ రోజే క్రీస్తునే అంటు కట్టబడితే ఖచ్చితంగా ఒక రోజున అది ఫలించే కొమ్మగా ఆశీర్వదించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట చదువుకుందాం. ఇప్పుడు మరొకరి గురించి దేవుడు సెలవిస్తున్నాడు. సామెతల గ్రంథం, ఎఫెసీ గ్రంథం, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ అన్న వెళ్ళిపోయాడా? ఇక్కడ మరలా మరొకరి కోసం చెప్తున్నాడు. ఎవరనుకున్న కుటుంబం అంటే తల్లి, తండ్రి, బిడ్డలు. ఇప్పుడు తల్లికి చెప్పేశాడు, ఇప్పుడు దేవుడు తండ్రికి చెప్తున్నాడు. అయ్యా తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అయ్యా బాయ్స్ అందరికి మాట్లాడు, బైబిల్ మూసింది మీరంతా. ఎవరికి చెప్తున్నాడు? ఇప్పటిదాకా జ్ఞానవంతులైన తల్లికి చెప్పాడు. ఏమని? క్రీస్తు అనే బండ మీద మీరు నిలబడి నీ బిడ్డలను, నీ భర్తను కూడా క్రీస్తుకు అంటుకట్టి వారిలో పెంచండి. అప్పుడు మీ కుటుంబం ఏమవుదంట? పడిపోదు, నీ కుటుంబం కట్టబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తండ్రులకు చెప్తున్నాడు ఏమన్నా? తండ్రులారా, మీ పిల్లలకు ఏం రేపకూడదంట? కోపము రేపక. అనగా ఏంటి తెలుసా? నీ పిల్లలు కోపిష్ఠులు అవడానికి కారణం ఎవరవుతారు? తండ్రులు అవుతారు. బిడ్డలు ఎవరు చూసి నేర్చుకుంటారంటే తండ్రులను చూసి నేర్చుకుంటారు, తల్లిని చూసి నేర్చుకుంటారు. తల్లిదండ్రులను చూసి బిడ్డలు నేర్చుకుంటారు. కాబట్టి ఇక్కడ తండ్రులను గద్దిస్తున్న తండ్రులు పురుషులకు వచ్చే కోపం అంటే మహా ఉగ్రత అంట. ప్రైజ్ ది లార్డ్. భర్తకు వచ్చే కోపం ఎలాంటిది? రౌద్రం, మహారౌద్రం. హల్లెలూయా. కాబట్టి ఆ రౌద్రాన్ని నువ్వేం చేయాలి? ఈ బిడ్డల దగ్గర అది కనపరచకూడదు. ఎందుకంటే రేపటి రోజున అది చూసి వాడు నేర్చుకొని ఎవరి మీద ప్రయోగిస్తాడు? ఎవరి మీద ప్రయోగిస్తాడంటే తండ్రి మీద ప్రయోగిస్తాడు. ఎందుకంటే తండ్రి దగ్గర నేర్చుకుంటున్నాడు కాబట్టి. సో ఏం చేయాలంట? క్రీస్తు బోధ విషయంలో నేర్పించాలంట. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు బోధలో నేర్పించాలనుకుంటావు మొదటగా నువ్వు నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకోకుండా నీ బిడ్డకు నువ్వేమి ఒక చేతితో సిగరెట్ తాగుతారు, నాన్న సిగరెట్ తాగకూడదు అన్నావు అనుకో, అదేమంటాడు? నీ చేతిలో ఉంది ఏంటి అంట. అవునా? నువ్వు సినిమా టికెట్ తీసుకుని రే సినిమాలకి వెళ్ళకూడదురా, ఏసీ ఊరుకోరా అంటే ఊరుకుంటారా వాళ్ళు? నువ్వు వెళ్ళట్లేదా? మా వాడు అడిగాడు నన్ను ఒకసారి. ఏమడిగాడంటే, ఎందుకు నేను తీసుకిస్తున్నావు అంటే, నువ్వు మీ నాన్నమ్మ నాయన ఇసికిలేదా చిన్నప్పుడు? వాడు నన్ను క్వశ్చన్ చేశాడు. ఎందుకని? వాడికి ఒక ఆలోచన, నువ్వు చేయలేదు అప్పుడు నా పక్కన చూసినట్లుగా, నువ్వు అప్పుడు వాళ్ళ చేయలేదా? నువ్వు అప్పుడు స్కూల్ ఎగ్గొట్టలేదా? అప్పుడు నువ్వు నాన్నమ్మ నాయనని ఏడిపించలేదా అని వాడు నన్ను అడుగుతున్నాడు. హల్లెలూయా. ఈరోజున మన బిడ్డలు ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటారంటే మన దగ్గర నుంచి నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులకి ఇద్దరికి చెప్తున్నాడు. తండ్రికి కొంచెం ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. తండ్రులారా, మీ కోపం ఏదైనా ఉంటే
మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ ఉంటే పిల్లల దగ్గర కీప్ క్వైట్. మీరు గొడవ ఆడుకుంటున్నప్పుడు నీ బిడ్డలు ఎక్కడున్నారో గమనించండి. నీ కోపము రేపే ముందు నీ బిడ్డలు నిన్ను ఎలా చూస్తున్నారో గమనించండి. ఎందుకనగా రేపు వాడు నీ దగ్గర నుంచి నేర్చుకొని దాన్ని మరొక చోట ప్రదర్శిస్తాడు, లేదా నీ మీదే ప్రదర్శిస్తాడు. కాబట్టి తండ్రులారా, పిల్లలకి ఏం రేపకూడదంట? కోపము రేపక, ఇంకా చదవమ్మా, కోపము రేపక ప్రభువు యొక్క, ఇక్కడ సినిమా యొక్క శిక్షలో అట్లా, లేకపోతే లోకానుసారంగా నేర్పమని చెప్పట్లా. దేని గురించి చెప్పాలంటే ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచు. అనగా నువ్వు ఫస్ట్ నేర్చుకుంటే నీకు ఆటోమేటిక్గా నీ పిల్లలకు నువ్వు చెప్తావు. నీకు లెక్కలు రాకుండా వాడికి నువ్వు ఏం లెక్కలు చెప్తావు? చెప్పలేవు కదా. ఈ రోజున అంటున్నాడు తండ్రులతో, మొదటగా మీరు దేవుని భయభక్తులు కలిగి మొదటగా మీరు నేర్చుకొని నీ బిడ్డలకు అది చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. మొక్కై వంగనిది మానైన తర్వాత వంగుదా అని ఉంది ఒక సామెత. మన పిల్లలంట ఇప్పుడే మనం వంచకపోతే తర్వాత వంచమంటే బాధేమని కాదు, వారికి ఎలా, అందుకే చెప్పా, జ్ఞానవంతురాలు ఎలా కట్టదు తండ్రికి కూడా చెప్తున్నాడు. నువ్వు కోపముతో చెప్తే వారు వెనకపోవచ్చు, కానీ మన సర్వశక్తి గల దేవుని ప్రేమను బట్టి నీ బిడ్డలకు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు వెంటనే వింటారు. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంటే తండ్రులు, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే, నీ బిడ్డలు దీవించబడాలంటే, నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలంటే నీ బిడ్డలకు మంచి బట్టలు వేస్తే దీవించబడరు. నీ బిడ్డలకు మంచి షూస్ కొంటే దీవించబడరు. నీ బిడ్డలను హై క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తే దీవించబడరు. దేవుని యందు భయభక్తులు నేర్పిస్తే అప్పుడు దీవించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున తండ్రులకు కొంచెం ఎక్కువగానే డోస్ ఇస్తున్నాడు. ఏమనంట, కోపం వచ్చినప్పుడు నీ బిడ్డలకు దూరంగా నువ్వు దాన్ని ప్రదర్శించాలి తప్ప, నీ బిడ్డలు చూస్తున్నట్లుగా నువ్వు గనక కోపాన్ని రేపితే వారు నీ దగ్గర నుంచి చేర్చుకొని రేపటి రోజున వేరే వాళ్ళ మీద ప్రదర్శించవచ్చు. ఒకరోజు ఒక తండ్రి అంట, డాక్టర్ ఇతను రోజు కూడా ఆ టీవీలో ఆపరేషన్ వీడియోలు పెట్టి చూస్తున్నాడంట. ఆపరేషన్ పెట్టి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి చూస్తున్నప్పుడు పిల్లల పక్క నుండి ఒక పిల్లవాడు కూడా నాన్న ఏం చేస్తున్నాడని చూస్తే ఆయన ఆపరేషన్ ఎలా చేయాలో టీవీలో పెట్టుకొని చూస్తున్నాడు అనమాట. అవన్నీ గమనిస్తున్నాడు. ఈ పిల్లోడు కూడా ఎన్ని చూస్తున్నాడు. ఈ తండ్రి ఇతన్ని పట్టించుకోలేదు, పిల్లోడిని పట్టించుకోలేదు, పక్కనే కూర్చోబెట్టి చిన్నపిల్లడు కదా ఏం చేస్తాడు అనుకున్నాడు. ఒకరోజు నా తల్లిదండ్రులు ఇద్దరు ఇంట్లో లేరు, తన తమ్ముడు ఉన్నాడు. వాడు ఆ టీవీలో చూసింది ఏం చేశాడు, ఇంట్లో శాఖ పట్టుకొచ్చి, పిల్లలు ఆడుకుంటారు కదమ్మా, వాడిని పుడకబెట్టి సొక్క పైకి లాగి శుభ్రంగా కోసేసాడంట. చచ్చిపోయాడు పిల్లాడు. తండ్రి తల్లి మీరు ఏదైతే ప్రవర్తిస్తారో పిల్లలు ఉంటారు పక్కన, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనగా పిల్లలు ఆలోచన జ్ఞానం లేని వారిగా ఉంటారు. సాతాను వారిని ఇట్టే ఈజీగా పట్టుకుంటుంది. ఇంటికి వచ్చి చూస్తే ఇంకేముంది, ఈడు ఆపరేషన్ చేసే స్థితికి వెళ్ళిపోయాడు, చాకు పట్టుకొచ్చేసి. ఆ పిల్లడు చచ్చిపోయి రక్తం అడుగులో ఉన్నాడు. వీడు ఇంకా కొస్తున్నాడంట. ఇంకా ప్రమాదము చాలా, ఎప్పుడేం జరిగింది. ఇక్కడ నువ్వు చూపించే కోపము రౌద్రము. ఒక తండ్రి అంటున్నాడు, నా పిల్లోడు మామూలుడు కాదండి, నా పిల్లోడికి నాకున్నంత కోపం ఉంది. ఆ కోపం తెలియ బయట నలుగురిని కొట్టొస్తాడు, స్టేషన్లో ఉంటాడు, నువ్వు తిరగాలి. అప్పుడు ఏమనంటే, డాడీ నిన్ను బట్టే నేర్చుకున్నాను డాడీ నేను నిన్ను కోపం. హల్లెలూయా. కుటుంబం దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే లోకానుసారమైన ఏది కూడా నిలబెట్టదు, కానీ సర్వశక్తి గల దేవుని శిక్షలోను బోధలోను ఏం చేయాలి, నీ బిడ్డల్ని ఎప్పటికప్పుడు వాక్యాలు చెప్తూ ఉండాలి. అన్ననా ఇలా ఉండాలిరా, ఇలా పాడాలని చేత అయితే కూర్చోబెట్టి పాటలు నేర్పించండి పిల్లలకు, వారికి మంచి బోధ నేర్పించండి. ఈ రోజున మీకు తెలియదేమో, మీ పిల్లలు మిమ్మల్ని సీక్రెట్గా గమనిస్తూ ఉంటారు, అది మీ కంటికి కనిపించదు, కానీ వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా గమనిస్తూనే ఉంటారు. ఏదో ఒక రోజున మాకు తెలిసినటువంటి ఆటనగర్ ప్రాంతంలో సంఘ పెద్ద ఉన్నాడు, సాల్మన్ గారు. ఆయన ఏం చేశారంటే, తన పిల్లోడు చిన్నగా ఉన్నప్పుడు బూతులు లిటరా అని గలీజ్గా తిట్టించేవాడు. అందరూ పగలబడి అవుతే మమ్మల్ని చూసి ఆపేసేవాడు. ఆ చిన్నపిల్లోడి చేత బూతులు నేర్పించి అతను తిడుతుంటే, నేను ఏంటి బ్రదర్ అంటే, చిన్నపిల్లడిగా బ్రదర్ బుజ్జి మాటలు వస్తున్నాయంట, అందుకని బూతులు ఇప్పించాడు. ఈ రోజున ఆ పిల్లవాడు ఎలా తయారాడంటే,
తండ్రినే తిట్టే స్థితికి వచ్చాడు. నువ్వు ఏది నేర్పించావో అది నీకే ఏం జరుగుతుంది? ఈరోజు తల కొట్టుకుంటున్నాడు. ఏంటి ఇలా తయారైపోయాడంటే నువ్వు చేసిందే. నువ్వు తాగటం చూసి పిల్లలు నేర్చుకుంటున్నారు. నువ్వు కోపడుతున్న కోపాన్ని నేర్చుకుని వాడు కూడా బయట రౌడీజం చూపిస్తున్నాడు. రేపటి రోజు నా పిల్లలకి అయిపోయిన కారణం ఎవరితో? తల్లిదండ్రులు. మరి కుటుంబాలు ఎలా ఆశీర్వదించబడతాయి? మరొక మాట చదువు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం ఒకసారి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు, శతాధిపతి కొర్నేలి. ఇతను ఎవరంట? శత అధిపతి, అనగా 100 మంది అధికారులకు అధిపతి. ఈ అధిపతి ఎలా ఉన్నాడో ఒకసారి చూద్దాం. ఇటాలీ అంటే ఇప్పుడు ఇటలీ అంటున్నారు కదా, ఇటాలీ పటలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు విన్నారమ్మా, తను తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ఇక చాలమ్మా. అతనంట ఎంతో బిజీ లైఫ్, 100 మంది అధికారులకి ఇతను పెద్ద అధికారి అంట. అయినప్పటికీ కూడా తను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి దినము కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడంట. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున తన ఒక్కడి గురించి రాయబడ్డ పరిశుద్ధ గ్రంథంలో తన కుటుంబం అంతటి గురించి రాయబడింది. హల్లెలూయా. ఈ రోజున మనము కూడా ఒక్కలమే వెళ్ళిపోకూడదు దేవుని సన్నిధికి. మనతో పాటు మన భర్తను, మన భార్యను, మన బిడ్డలను కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధికి తీసుకువెళ్ళగలిగి ఉండాలి. సినిమాకి ఒక్కళ్ళు వెళ్ళిపోతారమ్మా? చెప్పాలి. అందరికి ఫుల్ టికెట్లు తీసుకోవాలి. మరి ఊరు వెళ్ళేటప్పుడు, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఏమ్మా ఒక్కళ్ళు విడిచిపెట్టినా ఊరుకోం, అవునా? ఎందుకంటే 10 మందికి మన కుటుంబాన్ని పరిచయం చేయాలి. ఎక్కడికి వెళ్ళినా మన కుటుంబం కలిసి సంతోషంగా ఉండాలి. అలాగే దేవుని సన్నిధిలో కూడా నువ్వు ఒక్కదానిగా ఉండకూడదు. దేవుడు ఆశ కలిగింది అంటే నీ కుటుంబం అంతా కూడా ఇక్కడ ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే నీ కుటుంబాన్ని ఆయన దీవించాడు. కుటుంబం మీరు ఏర్పాటు చేసుకుంది కాదు, దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు అంటే ఒక్కసారి కలిపితే ఎవరు విడదీయలేరంట. ఈ రోజున మన కుటుంబాలు దీవించబడుతుందంటే అర్థం ఏంటంటే దేవుడు కలిపాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన కుటుంబాన్ని కూడా నువ్వేం చేయాలంటే కుటుంబాన్ని దేవుని సన్నిధిలో చేయగోయా, నా కుటుంబం నువ్వు ఇచ్చిన కుటుంబం ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే దేవునికి సరెండర్ చేస్తావో ఇంకా ఆయన చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇంటిని కట్టుకుంటుంది. తన బిడ్డలు వంగిపోకుండా వాక్యం అనే దేవునటువంటి ఆ యొక్క క్రాస్ను లేకపోతే సిలువను తీసుకొచ్చి నీ బిడ్డకు తగిలించినప్పుడు నీ బిడ్డ వంగిపోకుండా ఎలా నడుస్తాడు? స్ట్రైట్గా నడుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సో జ్ఞానవంతురాలు మీరు అలాగే చేయండి. నీ బిడ్డల పట్ల కర్ర కట్టమంటే రేపు నుంచి కర్ర కట్టారు పడుకునేటప్పుడు, అలాగే చేయకండి. దేవుణ్ణి మీరు అంటుగట్టేలా చేయాలి. పక్కన కూర్చొని మీ ఆయనకి వాక్యాలు చెప్పండి. ఆయన ఇసిగించుకుంటాడేమో, రెండో రోజు వింటాడు. రాంగాలను వందనాలు చెప్పండి. దేవుణ్ణి పరిచయం చేయండి. వచ్చావా నాకు తింటాకి బుర్ర తింటాకి వచ్చావా అనకండి. జ్ఞానవంతులు ఏం చేసి తెలుసా? రాంగాలను, అయ్యా వందనాలు అయ్యా నా భర్త గారు. నీ భర్త ఎంత శ్రమలో నవ్వుతాడు. ఆయన కూడా ఏదో రోజు ఏం చెప్తాడు? వందనాలమ్మా వందనాలంట. దేవుణ్ణి అంటుగట్టే మొదటి విషయం ఎక్కడో తెలుసా? నీ భర్త ఇంటికి రాగానే దేవుని నామం పేరిట పరిచయం చేయండి. ఇంటికి రాగానే అయ్యా ఏమన్నా తాగుతావా? తాగుతావని మళ్ళీ ఇంకోటి అనుకునేది, నీళ్ళు కాఫీయో పరిచయం చేయండి. దేవుని ప్రేమ నువ్వు పరిచయం చేయకపోతే నీ భర్తకు నీ ప్రేమ తెలియదు, దేవుని ప్రేమ కూడా తెలియదు. నీ భర్త కసిరించుకున్నా మా ప్రేమ ఇంకోటి చేయరు ఎప్పటి నుంచి. అర్థమైందా? ఇంటికి రాగానే వందనాలు చెప్పండి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. అప్పుడు నీ భర్త ఇంటికి రాగానే కోపంగా వచ్చినా నువ్వు వందనాలు చెప్పగా నవ్వుకుంటాడు. ఇంటికి రాగానే అయ్యా ఏమన్నా తీసుకుంటావా? ఎట్లా జరిగింది పని? అటు జరిగింది, వెరీ గుడ్. పక్కన కూర్చొని ఒక పాట పాడి చప్పట్లు కొట్టైనా పాట పాడతానన్ను. శతాధిపతి 100 మందికి అధికారి అంటే ఎంత బిజీగా ఉంటాడమ్మా? అమ్మ అసలు ఉంటుందా నుంచుంటానికి? అలాంటి వాడే తన ఇంటితో కలిసి అంట దేవుని భయభక్తులు కలిగి రోజు ప్రార్థన చేసేవాడు. అంత బిజీ కంటే మనం ఇంకా చాలా తక్కువే. ఇంటికి రాగానే ఒక 10 నిమిషాలు హల్లెలూయా నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువు నువ్వు అంటు చేస్తావో నీ కుటుంబానికి, నీ కుటుంబం కట్టబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మీ భర్తను మీ మీద ఎదురు తిరిగితే యేసు నామమున ప్రార్థన చేయండి. యేసు ప్రభువుని మీరు ఏం చేయాలంటే ఇన్వాల్వ్ చేయాలి. హల్లెలూయా.
యేసు ప్రభు వారిని ఎప్పుడైతే నువ్వు ఇన్వాల్వ్ చేస్తావో యేసు ప్రభు వారిని కలగజేసుకొని నీ భర్తను నీ భార్యను ఏం చేస్తాడు? సమాధాన పరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే తండ్రులారా, మీరు మీ బిడ్డలకు ఏం చేయకూడదు? కోపం రేపక దేవునందు బోధయందు శిక్షణ నేర్పించండి. దేవుడి మాట నేర్పించండి. అరే బాబు, చర్చికి వెళ్ళాం, ఏమన్నా నాకు చెప్పరా అని మీరు అడగాలి తండ్రులు. ఏసని అడుగురు ఎప్పటి నుంచి వెళ్ళాం. ఏం నేర్చుకున్నారా నాకు కూడా చెప్పండి రా అని అడగాల. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజున మన బిడ్డలు మనం చూసే నేర్చుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. నా బిడ్డ నా పోలికలో ఉన్నాడబ్బా, నా నోటి నుంచి ఊడిపడ్డాడు అనకుండా నీ బిడ్డకు నువ్వేం నేర్పిస్తున్నావు? రేపు నీ బిడ్డ నీ నుంచి ఏం నేర్చుకున్నాడు? నీ నోటి నుంచి ఏం నేర్చుకుంటున్నాడు? నీ బతుకు నుంచి ఏం నేర్చుకున్నాడు కనుక నువ్వు గమనించగలిగితే నీ కుటుంబం కట్టబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడదురా. ఇప్పుడు తల్లికి అయిపోయింది కోట, తండ్రికి అయిపోయింది. బాబు కూర్చోమ్మా, నీకే కూర్చోడా, మరి వాళ్ళకి ఇవ్వాలి కదా. కూర్చోండి అన్న. ఎవరికి అయిపోయిందమ్మా? జ్ఞానవంతురాలు ఎలా ఉండాలి దేవుడు చెప్పాడు. ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి మీరు అంటు చేయండి. తండ్రులారా, పిల్లలకు కోపం రేపక దేవుని వాక్యాన్ని నేర్పించండి. దేవుడి బోధలో మీరు ముందుకు కొనసాగి అనగా మొదటగా మీరు నేర్చుకోండి. ఇప్పుడు పిల్లలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. అబ్బాయిలు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఎలా ఉండాలంట? ఎలా అమ్మా చెప్పావు అనకూడదంట. ఎలా ఉండాలంట? విధేయులై ఉండండి. ఇదే ధర్మం అంట. ఏ ధర్మం? క్రీస్తు ధర్మం. పిల్లలారా, నీకే నేను చెప్పే మాటలు కాదు, నేనేం రాసుకొని రాలేదు అబ్బాయి, బైబిల్లో ఉన్నది కాబట్టి చూపించండి వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత. పిల్లలారా, ఎంతమంది పిల్లలు అక్కడ? చేతులు ఎత్తండి. పిల్లలు, పిల్లిగాళ్ళందరూ పిల్లలే. చేతులు పైకి ఎత్తండి గట్టిగా, మీతోనే మాట్లాడే. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఎలా ఉండాలంట? విధేయులై ఉండ. ఇది ధర్మము. ఎవరి ధర్మము? క్రీస్తు ధర్మము. ఈ ధర్మము నుంచి బయటికి వచ్చిన వాడు శిక్షించబడతాడు, గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులకు ఎలా ఉండాలంట? విధేయత కలిగి ఉంటే అది ధర్మము. మరొక చోట నిర్గమాకాండం రాయబడి ఉంటుంది, ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, నువ్వు దీర్ఘాయుష్యమంతుడు అగినట్లు నీ తల్లిని, నువ్వు దీర్ఘాయుష్యమంతుడు అగవంటే నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి సిలువులు ఇటు వేసుకొని మాలలు వేసుకుంటావో. నువ్వు దీర్ఘాయుష్యమంతుడు మంచి ఆరోగ్యంతో ఉండాలనుకుంటే నువ్వు గుణదల కొండకో, లేకపోతే గౌరీపట్నం కొండకో, లేకపోతే ఏ నాగపట్నం కొండకో పోతే నువ్వు దీర్ఘాయుష్యమంతుడు అగడవంట. ఎక్కడికి అవుతావంట? నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించుకోవాలి. అలాగని శాలువలు కప్పి బుకేలిమని కాదు, వాళ్ళ మాట విని వారికి కన్నీరు రాకుండా చూసుకుంటే ఇది ధర్మం. ప్రైజ్ ది లార్డ్. కన్నీరు తెప్పించేవాడు శపించబడతాడు, గుర్తుపెట్టుకోండి. ఎదురు మాటలు, బైబిల్ ఒక మాట ఉంటుంది, నువ్వు ఏ కొలత అయితే కొలుస్తావో నీకు కూడా అదే కొలత, నువ్వు ఏదైతే నాడతావో అదే నీకు కోసుకుంటావు అని ఉంది. అనగా ఏంటో తెలుసా? నువ్వు ఈరోజు నీ తల్లిదండ్రులు నువ్వు ఎలాగైతే చూస్తావో రేపు నీ బిడ్డలు కూడా నేను అలాగే. ఒక కథ చెప్తాను మీకు. ఒక ఇంట్లో అంట ఒక తల్లి, తండ్రి, ఒక పిల్లోడు ఉన్నాడు. అందులో ఒక ముసలాయన ఉన్నాడు, అనగా నా తాత ఉన్నాడు. ఈ తల్లి తండ్రి ఆయనకంట అందరూ కూడా స్టీల్ ప్లేట్లో తింటారంట రోజు భోజనము. ఆ ముసలాయనికి మాత్రము చెక్క బౌల్లో ఉంటుందంట. చెక్క బౌల్ తెలుసు కదా? చెక్క బౌల్ అంటే చెక్కతో చేసిన ఒక పాత ప్లేటు, చెక్కతో చేసినటువంటి ఒక చెక్క ముక్క మీద ఆయనకి అన్నం పెడతారంట రోజు. ఈ పిల్లోడు రోజు చూస్తున్నాడంట. ఒకరోజు వాళ్ళ అమ్మది అడిగాడంట, ఏంటి మమ్మీ మనకేమో మంచి స్టీల్ ప్లేట్లో అన్నం పెడుతున్నావు, మరి తాతకి చూస్తే చాలా రోజు గమనిస్తున్నాను, మరి ఆ చెక్క ప్లేట్లో పెడుతున్నావు ఏంటి మమ్మీ అంటే, ముసలోళ్ళకి అట్టగా పెట్టాలరా, నీకు తెలియదులే, ఆ ముసలోళ్ళు మన స్టీల్ ప్లేట్లో తింటే ప్లేట్లు బాడైపోతే ముసలోళ్ళకి అట్టగా పెట్టాలరా అని చెప్పిందంట. అయితే మమ్మీ నీకు నాన్నకు కూడా 2 చెక్కలు చేపిస్తానన్నాడంట. నీకు నాన్నకు కూడా నేను పెద్ద అయిన తర్వాత ఏం చేపిస్తా? 2 చెక్క బౌల్స్ చేపిస్తాను మమ్మీ, మీకు కూడా అట్టాగే పెడతా. అదేంట్రా, నువ్వేగా చెప్పావు ముసలోళ్ళకి పెట్టకూడదు, నువ్వే కూడా ముసలు అవుతారు నేను పెద్ద అయ్యాక. మీకు కూడా పిల్లలు నేర్చుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మనము తల్లిదండ్రుల పట్ల ఏదైతే చూపిస్తామో రేపు మన పిల్లలు కూడా అదే చూపిస్తారు. ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు ఇదే చూపించకపోతే ఈరోజు మీరు ఒక మాట అంటారు, రేపు మిమ్మల్ని తన్నేవాడు దొరుకుతాడు మీకు. తినండి, అర్థమైందా? నోరు ఉంది కదా అని తల్లిదండ్రులు ఉంటే ఆశీర్వదించబడవు, శపించబడతావు.
నోరుంది కదా అని చెప్పి ఎలవమ్మ చెప్పేవులే కానీ, ఎలవయ్యా చెప్పేవులే కానీ, చేస్తాలే, ఇది ధర్మము కాదు. ఎలాంటి వారైనా కానీ తల్లిదండ్రుల మాట మనం వినాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? మీ కొరకు వారు ఎంతగా ప్రయాసపడ్డారో, ఎంతగా దేవునికి మొక్కారో. మీకు ఆరోగ్యం బాగోకపోతే కన్నీరు గార్చకుండా ఒళ్ళేసి ఎన్నిసార్లు పరిగెట్టారో మీకు తెలియదు. ఇప్పుడు మనకు ఒక జ్ఞానం వచ్చేసరికి తల్లిని తండ్రిని ఎలా పడితే అలా మాట్లాడుతున్నాం. మనకు జ్ఞానము లేనప్పుడు, వాళ్ళు జ్ఞానవంతులుగా ఆరోగ్యంతో ఉన్నప్పుడు మిమ్మల్ని పట్టుకొని ఎన్నిసార్లు హాస్పిటల్కి పరిగెట్టారో, ఎన్నిసార్లు మీ కొరకు ఏడ్చారో మీకు తెలియదు. దీవించబడరు, శపించబడతారు. మీరు దీవించబడాలంటే వాళ్ళని మీరు సన్మానించాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ మాట వినాలి, వాళ్ళు చెప్పి నువ్వు చెయ్యాలి. నేను చెయ్యను అంటానికి లేదు, ఇది ధర్మము కాదు. హల్లెలూయా. తండ్రికి చెప్పాడు, తల్లికి చెప్పాడు, పిల్లలకు చెప్తున్నాడు. మీరు దీర్ఘాయుష్మంతులుగా అందగాలుగా ఉండాలంటే మీరు తల్లిదండ్రులను సన్మానించాలి. ఇదే ధర్మం. హల్లెలూయా. ఇలా ఉంటేనంట కుటుంబం ఏం చేయబడుతుంది? దీవించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక వాక్యం కూడా ఉంది, ఏంటంటే చదవద్దు, నేను చెప్తాను. తల్లికి పిల్లల కొరకు ఒక బాధ్యత ఇచ్చాడు. రేయి మొదటి జామున లేచి నువ్వు నీ బిడ్డల ప్రాణము కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. నీ బిడ్డలను నువ్వు కొడితే మారరు, వాతలు పెడితే మారరు, ఇంకా కఠినలు అయిపోతారు, ఇంకా ఇదైపోతారు, ఇంకా రివర్స్ అవుతారు. నువ్వేం చేయాలంటే, నా బిడ్డలు నీకు అర్పిస్తున్నాను ప్రభు. హల్లెలూయా. వాడు ఎట్లా నడవాలో నాకు తెలియదు, నాకు జ్ఞానం లేదు ప్రభు, నీకు అర్పిస్తున్నాను, దయచేసి వాడు నువ్వే కాపాడు ప్రభు అంటే దేవుడే బాధ్యత తీసుకుంటాడు. అప్పుడు నీ కుటుంబం ఏం చేయబడుతుంది? దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. మన చేతులు లేనప్పుడు, మన చేతులు దాటిపోయినప్పుడు పిల్లల్ని ఎవరికి అప్పచెప్పాలంట? దేవునికి అప్పగించాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లలారా, మీరు ప్రభువునందు తల్లిదండ్రులకు ఏం చేయాలంట? విధేయులు ఉండాలి. అలాగే మీరు దీర్ఘాయుష్మంతులు, మంచి అందగాలుగా, హ్యాండ్సమ్గా తయారవ్వాలంటే మీ తల్లిదండ్రులను సంతోషపరచాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని సంతోషపరచకుండా మీరు ఎన్ని పేర్లు హ్యాండ్సమ్లు రాసుకున్నా మీరు అందగాళ్ళు కానీ, ఎందుకంటే మీ గురించి మీ తల్లిదండ్రులే సాక్ష్యం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. మీ గురించి 10 మందికి మంచి చెప్పేవాళ్ళు వాళ్ళే. వాళ్ళని మీరు గమనిస్తే, వాళ్ళని మీరు ప్రేమిస్తేనే 10 మంది మిమ్మల్ని బట్టి సాక్ష్యం ఇస్తారు. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా కనుక మీరుంటే ఆశీర్వదించబడతారు. రిచ్చాలు దొక్కకుండా, రోడ్ల మీద గంజాయిలు దాక్కుండా, సిగరెట్లు దాక్కుండా ఉండాలంటే మీ తల్లిదండ్రులకు మీరు విధేయత చూపించాలి. దేవుడు విడిచిపెట్టాడా? చూడండి, రోడ్డు మీదకి వెళ్ళి తల్లిదండ్రులను ఎంత హింసిస్తారో వాళ్ళందరూ ఈ రోజున ఎలా ఉన్నారు తెలుసా? పారిపోయి వారికి విడవబడిన వాళ్ళందరూ కూడా. మీరందరూ క్షేమంగా ఉన్నారు, కానీ రోడ్డు మీదకి వెళ్ళండి, తల్లిదండ్రులు హింసించి వారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ విడవబడ్డారు. కాబట్టి ఈ రోజున పోలీస్ ఆరణ కనబడితే పరిగెడతారు. ఎందుకని? విడవబడ్డారు కాబట్టి. మీరందరూ విడవబడకుండా ఉండాలంటే తల్లిదండ్రులకి సేవ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీరు ఎంత సేవ చేస్తారో రేపు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ నుంచి వచ్చేవారు కూడా మిమ్మల్ని అంత ఘనంగా చూసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎల్లవయ్యా అంటే వాడు ఎల్లరా అంటాడు రేపు. ఎలవమ్మని అనుకో, 2 కొట్టేదే వస్తుంది రేపు పొద్దున మీ పిల్లల కింద. కుటుంబం దీవించబడాలంటే తల్లిదండ్రులు దీవించాలి. జ్ఞానవంతులు తన ఇంటిని కట్టుకుంటున్న ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే తల్లిదండ్రులకు సహకారం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంత ముద్ద అన్నంతిని చదువుకోమనేగా పంపించేది, పనికి పంపించట్లేదు కాదా? ఈరోజు తల్లిదండ్రులు మాత్రం సంపాదించుకు రావాలి, మనం మాత్రం తల్లిదండ్రుల మాట విన్నాం. హల్లెలూయా. మరి ఇప్పటిదాకా కొన్ని విషయాలు చెప్పాను, ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇప్పటిదాకా దేవుడు ఎవరికి వారికి సపరేట్గా చెప్పాడు, కానీ ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నీ కుటుంబము చిందరవందరగా అవుతుందంటే కారణము నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ బిడ్డలు కాదు. మరి ఎవరు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి. అమ్మా ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. చదవమ్మా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. ఎలా ఉండాలంటమ్మా? ఇక్కడ మీద కేర్ఫుల్ గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? చదువుతాం. మీరందరూ ఇప్పుడు అలర్ట్ గా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు దాకా మనము నవ్వుకున్నాం, సరదాగా విన్నాం, ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ దేవుడు మాట్లాడాడు. కానీ ఇప్పుడు మొత్తం అందరితో చెప్తున్నాడు. ఎవరితో? భార్యతో, భర్తతో, పిల్లలతో, సమస్తముతో చెప్తున్నాడు దేవుడు.
తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉంటే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు. నువ్వు పోరాడేది నీ భర్తతో కాదు, నువ్వు పోరాడేది నీ భార్యతో కాదు, నువ్వు పోరాడేది నీ పిల్లలతో కాదు. ఎవరితో అంట? అపవాదితో. నీ పిల్లని ఇటు రీతిగా చెడ్డ మార్గం నడిపిస్తున్నాడంటే అది వాళ్ళ తప్పు కాదంట, అందులో ఉన్న అపవాది నీ బిడ్డను దూరం చేస్తున్నాడు. నీ భార్యను దూరం చేస్తుందంట, మనిషి శరీరం కాదంట, తనలో ఉన్న దురాత్మ. ఈ రోజున ఆ దురాత్మలు కనుక నీ కుటుంబంలో ఉండకుండా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలంట? దేవుని యొక్క మహాశక్తిని బట్టి బలవంతురాలిగా ఉండాలి, అనగా దేవుని సన్నిధిలో మోకరించే బిడ్డలుగా ఉండాలి. స్త్రీలైతే నీ భర్త నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, పురుషుడైతే నీ భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, పిల్లలైతే మీ తల్లిదండ్రుల కొరకు మీరు బలవంతులుగా ప్రార్థన చేస్తే మీ తల్లిదండ్రులు క్షేమంగా ఇంటికి వస్తున్నారంటే దానికి కారణం మీ ప్రార్థన అయి ఉండాలి. వింటున్నారా? రేయ్ చినండి, మీ తల్లిదండ్రులు ఏదో పెడుతున్నారు తింటున్నామని కాదు, వాళ్ళ కొరకు కనీసం ప్రార్థన చేయండి. అయ్యా మా అమ్మ మా నాన్న బయటికి వెళ్ళారు, ఏది కూడా పొద్దున్న నేను చూశాను బెన్ సర్కిల్ దగ్గర ఒక కారు ఒక బైక్ కొని గుద్దేసుకుని వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు ఇంటికి వచ్చేదాకా డౌట్. అర్థమవుతుందా? మన కొరకు వాళ్ళు ఎండలో ఎంత కష్టపడుతున్నారు. మనం ఇళ్ళలో ఫ్యాన్లు వేసుకొని పబ్జీలు ఆడతాం, కానీ వాళ్ళు ఎండకి వెళ్ళి ఎంత కష్టపడతారు. వాళ్ళ కొరకు నీ ప్రార్థన ఉండాలి. ఎందుకు తెలుసా? అపవాది ఎప్పుడెప్పుడు మీ తల్లిదండ్రులు మింగుదుమా అని చూస్తాడు, ఎప్పుడెప్పుడు నీ బిడ్డలను మింగుదుమా అని చూస్తాడు, ఎప్పుడెప్పుడు నీ భర్తను పట్టుకెళ్ళిపోవాలా అని చూస్తాడు. నువ్వేం చేయాలంట? బలవంతురాలిగా ఉండాలి. ఎవరి యందు? దేవుని యందు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున బలము లేకే మన కుటుంబాల్లో శ్రమలు. మనము బలహీనులుగా ఉన్నాం కాబట్టి వారి యొక్క ఏలుబడి జరుగుతుంది. ఇది మన బలహీనులుగా ఉన్నాం కాబట్టి మన కుటుంబంలో జరగకూడని కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. కన్నీరు విడుస్తున్నాం, పరిగెడుతున్నాం. దేవుడు చెప్తున్నాడు, మీ బలము సరిపోదు కాబట్టి ఇక మీదట నీ కుటుంబం కట్టబడాలంటే ఎవరి బలం అంట? దేవుని బలం కావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే చెప్తున్నాను, ప్రార్థన చేయటం కాదు, దేవుణ్ణి అంట నీ కుటుంబంలోనికి ఏం చేయాలి? ఆహ్వాని ఇన్వాల్వ్ చేయాలి, ఆయన రప్పించుకోవాలి. ఇంట్లో భార్యాభర్తలు గొడవ అయితే ఎవరు రప్పిస్తారు? పెళ్లి చేసిన పాస్టర్ని రప్పిస్తారు. ఎందుకంటే నువ్వేగా మాకు అంటగట్టారా, నువ్వే వచ్చి ఏం చేయి, గొడవలు సర్దుబాటు చేయి. ఆయన వస్తాడు, ఏమైందమ్మా, ఇద్దరి మధ్య వింటారు, అట్టకాదు ఇట్టకాదని చెప్పి వెళ్ళిపో. కానీ సర్వశక్తిగా దేవుని ఇన్వాల్వ్ చేస్తే మరి ఎన్నడూ కూడా మీ మధ్య ఏ ఎడబాటు రాకుండా ఆయన చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారని వచ్చేసి 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాడు, కానీ దేవుడు అలా వెళ్ళిపోయాడు కాదు. అసలు మీ మధ్య ఉన్నటువంటి ఆ సమస్యని ఎర్రగొట్టి వెళ్ళిపోతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ పిల్లలకు నీకున్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆ బాండింగ్ ఏదైతే సాతాను అపవాది కలగజేశాడో దేవుడు దాన్ని ఎర్రగొట్టి వెళ్ళిపోతాడు. మరి ఎన్నడూ కూడా అది మరలా మీ మధ్యకి చేరనే. అలా ఉండాలి అంటే జ్ఞానవంతురాలారా, తండ్రులారా, తల్లులారా, పిల్లలారా, మీరందరూ కూడా ఎలా ఉండాలంట? బలవంతులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున బలవంతులుగా లేకపోతే మన కుటుంబాలు దీవించబడవు. బలవంతులుగా లేకపోతే భార్య నీ మాట వినదు. బలవంతుడిగా నువ్వు దేవుని యందు లేకపోతే భర్త నీ మాట వినడు. నువ్వు బలవంతుడిగా లేకపోతే నీ బిడ్డలు నీ మాట వినరు. కాబట్టి ఇప్పటిదాకా దేవుడు చెప్పాడు, ఇప్పుడంతా అందరూ కలిసి అనగా ప్రతిదినము కుటుంబంలో మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎంత మోకాళ్ళు చేస్తావో ప్రార్థన, నువ్వు అంత బలపడతావు. నీ మోకాళ్ళ ప్రార్థన విని ఏ అపవాది కూడా నీ గృహంలోకి రావడానికి అవకాశం నువ్వే ఇవ్వవు. హల్లెలూయా. కొర్నేలి శతాధిపతి, 100 మందికి అధికారి అయినప్పటికీ కుటుంబంతో కలిసి రోజు ప్రార్థన చేసేవాడంట. ఆ పట్టణంలోకి ఒక దేవదూత వచ్చి తండ్రితో మాట్లాడింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సర్వశక్తి గల దేవుడు నీతో మాట్లాడన్నా, నీ కుటుంబం దీవించబడాలన్నా నీకు డబ్బులుంటే సరిపోదు, దేవుడు నువ్వు బలపడాలి. ప్రైజ్ ది లార్డ్. వాడు చేసే పని వాడు చేస్తాడు, మనం చేసే పని మనం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు కుటుంబాలు దీవించబడ్డ అపవాదికి ఇష్టం లేదు, కుటుంబాలు ఆశీర్వదించబడతా అపవాదికి ఇష్టం లేదు. కాబట్టి చాలా మందిని ఏం చేస్తున్నాడో తెలుసా? పిల్లలకు ఒక ఫోను, తల్లికి ఒక ఫోను, తండ్రికి ఒక ఫోను. కుటుంబాలకు ఏమొచ్చింది? ఎడబాటు వచ్చేసింది. వాడు మీకు అడ్డు కాకుండా వాడికి ఒక ఫోను, ఇంటికి రాగానే అంటది, మీకే నా ఫోను, నాకు వద్దా అని అడుగుతుంది. ఎవరో భార్య, ఆమెకు ఒక ఫోను. భర్త ఇంటికి రాగానే ఆయనకు ఫోను. నీ కుటుంబాన్ని అపవాది ఏం చేస్తున్నాడు?
మోసం చేస్తున్నాడు, మీకే తెలియకుండా మధ్యలో కలిపిలు సృష్టిస్తున్నాడు. అందుకే తల్లి ప్రేమ బిడ్డలకు, తండ్రి ప్రేమ బిడ్డలకు, బిడ్డల ప్రేమ తల్లిదండ్రులకు రాకుండా చేస్తుంది ఏంటంటే మధ్యలో అపవాది. కొర్నేలి స్థానం ఇవ్వలేదు, అందుకే తన కుటుంబం దీవించబడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబ్రహాము స్థానం ఇవ్వలేదు అపవాదికి, తన కుటుంబం దీవించబడింది. ఈ రోజున సహోదరులారా, ఈ కుటుంబాన్ని బట్టి సాక్షి వినేసి ఏదో చెప్పేసి వినేసి వెళ్ళిపోకుండా మీరు అనుకోవాలి, ఈ రోజున దేవుణ్ణి మీతో పాటు తీసుకెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువా నా కుటుంబం దీవించబడాలంటే నేను జ్ఞానవంతురాలిగా ఉన్నా, ఇక మీదట నేను కాదు ప్రభువా నేను ఇన్వాల్వ్ చేస్తున్నా. నా మాటకు మారకపోవచ్చు కానీ నా బిడ్డలు, నా మాటకు మారకపోవచ్చు కానీ నా భార్య, నా మాటకు మారకపోవచ్చు నా భర్త, కానీ ఈరోజు నిన్ను పిలుస్తున్నాను ప్రభువా, దయచేసి నువ్వే వచ్చి నా కుటుంబాన్ని నీ స్వాధీనపరచుకో. ప్రైజ్ ద లార్డ్. నీ మాట వినకపోవచ్చు కానీ ఆయన మాట ఆయన ఎలా చెప్పాలో అలా చెప్తాడు. ప్రైజ్ ద లార్డ్. అవునా కదా? ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో గొప్ప జ్ఞానవంతుడైన. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్నాడు, అపవాది అంట మీ కుటుంబంలోకి వస్తుంది కాబట్టి, మీ మధ్య గొడవలు పెడుతుంది కాబట్టి, మీరు జ్ఞానవంతురాలు కాబట్టి మీరందరూ కూడా దేవుని యందు బలము కలిగి ఉండండి. అనగా క్రమము తప్పకుండా మీ ఆత్మీయ సంఘాలకి మీరు వెళ్ళాలి, ఆత్మీయంగా మీరు ఎదగాలి, పాటలు నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి. నీ వీలైతే నువ్వు విన్న వాక్యము, ఆ చిన్న షార్ట్స్ నువ్వేం చేయాలంటే స్టాటస్, చాలా మంది సినిమా ఈ స్టాటస్లు పెడతారు, దానికి బదులు విన్న స్టాటస్ నీ పిల్లలకి చెప్పు, తప్పులేదు, వాళ్ళు నేర్చుకుంటారు. హల్లెలూయా. కొంచెం స్థానం ఇచ్చావా నీ కుటుంబం చిన్న భిన్నం అవుతుంది, ఏదో నువ్వే తలపట్టుకొని కూర్చుంటావు. కాబట్టి దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు తప్ప శాపానికి కాదు. ఈ రోజున ఈ కుటుంబం దీవించబడింది, ఈ కుటుంబం ద్వారా మన కుటుంబాలు దీవించబడాలని మనం ఎలా ఉండాలంట? ఎలాగా? బాగా పొద్దున సాయంత్రం తిని బలవంతులా కాదు, దేవుని వాక్యాన్ని నువ్వు తెలుసుకోవాలి, దేవుళ్ళలో బలపడాలి. దేవుళ్ళు నువ్వు ఆశీర్వదించబడితే ఆటోమేటిక్గా నీ కుటుంబం అంతా కూడా బలవంతులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అందరూ మోకరించి దేవుణ్ణి అడగండి, దేవా ఈ కుటుంబం ద్వారా ఒక గొప్ప సువార్తను మేము విన్నాం. నిజమే ప్రభువా, ఇంతకాలము నేను పోరాటం చేశా, ఇంతకాలము కూడా నేను ఎంతో వేదన పడ్డా, కానీ నేను నిలబడలేకపోతున్నా, నేను నా వల్ల కావట్లే నా కుటుంబాన్ని కట్టుకుంటానికి. కానీ ఈ రోజున మా అందరికీ కూడా జ్ఞానముతో ఎలా నింపబడ్డాలో, నా కుటుంబం దీవించడం ఎలాగో ప్రభు నేర్పించావు. కాబట్టి ఇక మీదట స్త్రీగా ఉన్న నువ్వు, తల్లిగా ఉన్న నువ్వు ఎలా ఉండాలి దేవుడు చెప్పాడు, తండ్రికి చెప్పాడు, పిల్లలకు చెప్పాడు. అయితే కుటుంబానికి దేవుడు చెప్తున్నాడు, మీరు ప్రభువు యందు బలము కలిగి ఉండండి. ఒక్కడైనా సరే బలము లేకుండా ఉంటే నీ కుటుంబము నిలబడదు. నీ కుటుంబంలో నువ్వు బలము కలిగి ఉండాలి. ఈరోజు అపవాది నిన్ను వాక్యం అన్నీకుండా చేస్తున్నాడు, అపవాది నిన్ను చిందరవిందరగా చేస్తున్నాడు, అపవాది నిన్ను బలపరచకుండా చేస్తున్నాడు. కాబట్టి తగు జాగ్రత్తలు, ఎందుకంటే రాబోతున్న దినాలు చాలా దుర్దినాలు. దేవుని సంరక్షణలో యోబు కుటుంబం ఉంది కాబట్టి కుటుంబం దీవించబడింది. అపవాది దేవుడితో చెప్తున్నాడు, నువ్వు యోబు వారి కుటుంబం మీద నువ్వు కంచె వేసావు కాబట్టి వాళ్ళు దీవించబడ్డారని. ఈరోజు నీ కుటుంబం మీద కంచె ఉండాలంటే భయభక్తులు కలిగి ప్రార్థన చేయటం నేర్చుకో. అనుదినము ప్రార్థన చేయి. నీ బిడ్డలకు దేవుని వాక్యాలు తెలియపరచు, మంచి వాక్యాలు వాళ్ళ పట్ల కొంత సమయం వాళ్ళకి ఇవ్వు. నువ్వు వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో ఒక కంట కనిపెడుతూనే వాళ్ళకి మంచి బోధించు. ఎందుకంటే వాడు మిమ్మల్ని చూస్తున్నాడు, జాగ్రత్త. దేవుని బిడ్డలారా, మనము జ్ఞానవంతులమై ఉన్నాం, దేవుడు జ్ఞానముతో నింపబడ్డాడు. మనము కూడా ఆయన బిడ్డలం కాబట్టి మనము కూడా జ్ఞానవంతులమే. మన కుటుంబాన్ని కట్టుకోవాలంటే నువ్వు ఎంత తెలివిగా ఆలోచించాలో తెలుసా? నీ బిడ్డల పట్ల నువ్వు ఎంత తెలివిగా ఆలోచించాలో, నీ భార్య పట్ల నువ్వు ఎంత తెలివిగా ఆలోచించాలో, నీ భర్త పట్ల నువ్వు చాలా తెలివిగా ఆలోచించాలి. ఎందుకంటే అపవాది వారిలో ఉండి నడిపిస్తున్నాడు కాబట్టి. నీ వల్ల కాకపోవచ్చు, కానీ దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఈ రోజున నీ భర్తకు నువ్వు వాక్యం చెప్పేదానిగా ఉండాలి, నీ బిడ్డలకు నువ్వు వాక్యం చెప్పాలి, నీ భర్తకు నీ భార్యకు నువ్వు వాక్యం చెప్పాలి. దేవుని నామం పేరిట వారు కనపడినప్పుడు వందనాలు చెప్పడం నేర్పించండి. దేవుని ప్రేమను పరిచయం చేయండి. ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా నీ కుటుంబం మార్పు చెందట నువ్వు కన్నులారా చూస్తావు, అది నువ్వు కన్నులారా తెలుసుకుంటావు. ఈ రోజున మాట వినే పిల్లలారా, దేవుడు సెలవిస్తున్నాడు, పెద్దవారి యందు
విధేయులే లేకపోతే ఇది ధర్మము కాదని, ధర్మము కానివాడు అధర్మము చేస్తే శిక్ష తప్పదు, శపించబడతారు. దైవ దూషణ ఎంత మహాపాపమో, తల్లిదండ్రులను ఎలా పడితే అలా మాట్లాడితే వారికి అంత శాపము. కాబట్టి ఈరోజే మీ యొక్క ఉద్రేకమును తగ్గించుకోండి. నీ తల్లిదండ్రులను గౌరవించు, పెద్దవారిని గౌరవించు, నీ నోటిని అదుపు తెచ్చుకొని మాట్లాడు. ఎందుకంటే ఈరోజు నువ్వు ఏది మాట్లాడతావు దేవుడు లెక్క పెడుతున్నాడు. జాగ్రత్త. ఏదో ఒక రోజున దానికి తగినట్టు ప్రతిఫలం పిల్లలారా మీరు పొందుకుంటారు. కాబట్టి ఇప్పటి నుంచి తల్లిదండ్రులను మీరు ప్రేమించండి, అది మీకు ఆశీర్వాదం. మీ తల్లిదండ్రులు మీ గురించి అనేక మంది గొప్ప చెప్పుకుంటారు, నా బిడ్డలు నా మాట వినే బిడ్డలని. అది నీకు దీవెన, అదే నీకు దీర్ఘాయువు. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. ఈరోజు మన కుటుంబాలు దీవించబడటం కోసం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ కుటుంబం ద్వారా మన కుటుంబాలతో కూడా మాట్లాడాడు, మనతో మాట్లాడాడు. ఈ రోజున నా భర్త నా మాట వినగా వదిలిపెట్టకండి, నా భార్య నా మాట విందు వదిలిపెట్టద్దు, నా బిడ్డలు నా మాట విందు వదిలిపెట్టద్దు. దేవుడు విడిచిపెట్టినప్పుడు నువ్వెందుకు విడిచిపెడుతున్నావు? ఈ రోజు నుంచి భయభక్తులు కలిగి ఉండండి, ప్రశాంతంగా ఉండండి. మీ హృదయాలను కలవరపడనివ్వద్దు. అపవాది వచ్చేస్తున్నాడు మీ హృదయాల్లోకి, మీ ఇంట్లోకి వచ్చేస్తున్నాడు. జాగ్రత్త. వాడు మీ ఇంట్లో ఉండకూడదంటే దేవుని మీరు ఇన్వాల్వ్ చేయండి. ప్రతి విషయంలో దేవుని జ్ఞాపకం తెచ్చుకోండి. కుటుంబం అంతా కలిసి పాటలు వినండి, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయండి, కుటుంబం అంతా కలిసి వాక్యం వినండి. ఒక సమయం కేటాయించుకోండి. దేవునికి ఒక సమయం ఇవ్వండి. నీ గృహంలో దేవుడు నీ కుటుంబం చుట్టూ కంచెని కాపుదలు వేసి ఆయన దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. నా కుటుంబతో నేను నడిపించే నావిక, అలలు రేగెనయ్యా ఆదరించుమా, కడలి పొంగెనయ్యా కరుణ చూపుమా, కలత బాపుమా కన్నీరు తుడువుమా, కలత బాపుమా కన్నీరు తుడువుమా, కలత బాపుమా కన్నీరు తుడువుమా. నా కుటుంబతో నేను నడిపించే నావిక, నీ చల్లని చూపే నా నిరీక్షణాలయం, నీ మెల్లని స్వరమే నా రక్షణ నిలయం. అద్దరికి చేర్చుమా వాక్యపు వాగ్దానమా, అద్దరికి చేర్చుమా వాక్యపు వాగ్దానమా, కలత బాపుమా కన్నీరు తుడువుమా, కలత బాపుమా కన్నీరు తుడువుమా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, నీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు దేవా. కుటుంబము ఆశీర్వదించబడాలంటే ఎవరెవరు ఏ విధంగా ఉండాలో మీరు నేర్పించినందుకు స్తోత్రం. ఈ లోకంలో మేము అనుభవిస్తున్నటువంటి శ్రమలు, బాధలు, ఇరుకు ఇక్కట్లు మా కుటుంబం అనే దూరను ఎప్పటికప్పుడు ప్రభువా ఈ తుఫాన్లో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాం. ఈ అలలు మమ్మల్ని కొడుతూనే ఉన్నాయి. ఈ రోజున ఈ కొడుతున్న అలల నుంచి తప్పించబడాలంటే తల్లిగా ఎలా ఉండాలో, తండ్రిగా ఎలా ఉండాలో, పిల్లలుగా ఎలా ఉండాలో మాకు నేర్పించాం. ఈ రోజున విన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన కలిగి ఆశీర్వాదముతో నింపబడటానికి వారి వంతు వారు ప్రయత్నం చేయటానికి సహాయం చేయండి. స్త్రీలు జ్ఞానవంతురాలిగా ఉన్నట్లు సహాయం చేయండి. వారికి జ్ఞానము ప్రసాదించండి. తన భర్తతో పిల్లలతో ఎలా ఉండాలో నేర్పించండి. మిమ్మల్ని వారికి ఎలా అంటకట్టబడాలో కావాల్సిన జ్ఞానముతో నింపండి, వాక్చాతుర్యంతో నింపండి. వారి నోటిని నీ వాక్యముతో నింపండి. దేవానికి స్తోత్రం. యజమానులకు ప్రభువా తండ్రికి మీరు తెలియపరిచారు, బిడ్డలను కోపముతో రేపక నీ శిక్ష యందును నీ యొక్క బోధ యందును నేర్పించమన్నావు. ప్రతి తండ్రి కూడా
నీ వాక్యాన్ని తెలుసుకొని భయభక్తులతో వారి బిడ్డలకు నేర్పించే కృప దయచేయండి. అలా నేర్పిస్తే పిల్లవాడు పెద్దవాడైనా కూడా తొలగిపోడని వాక్యం సెలవిస్తుంది. బిడ్డలు కలిగి ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా దేవుని యందు భయభక్తులు నేర్పిస్తూ తల్లిదండ్రుల యొక్క ప్రేమను వారికి పంచుతూ వారిని ప్రభువా లోకానికి అప్పగించకుండా వారితో కొంత సమయము గడిపి వారిలో ఉన్న లోటుపాట్లు తెలుసుకొని వారు ఏ స్థితిలో ఉన్నారో గమనించి వారి బిడ్డలను కాపాడుకునే కృప జ్ఞానముతో తల్లిదండ్రులను నింపండి. దేవానికి స్తోత్రం. అలాగే పిల్లలు ప్రభువా నాయన ఉద్రేకముతో కోపముతో అయ్యా వారు చేస్తున్నటువంటి కొన్ని ప్రభు నా తండ్రి క్రియలకు కోపగించుకొని ఇంట్లోంచి వెళ్ళిపోవటం, ఆత్మహత్యలు చేసుకోవటం, లేకపోతే తల్లిదండ్రుల మీద రివర్స్ అవ్వటం, వారిని బూతులు తిట్టడం, వారి మాట వినకుండా ప్రభు ఎలా పడితే లోకంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దయచేసి ఈ పిల్లలందరితో కూడా మీరు మాట్లాడి వారిని సమాధానపరచండి. వారిలో ఉన్న ఉద్రేకపు ఆత్మలను తొలగించండి. తల్లిదండ్రులను గౌరవించే ప్రభు మంచి బిడ్డలుగా వారికి జ్ఞానముతో నింపండి. తల్లిని ఎలా మాట్లాడాలో, తండ్రితో ఎలా మాట్లాడాలో, పెద్దవారితో ఎలా మాట్లాడాలో వారికి నేర్పించండి. ఈ రోజున వారు మాట్లాడే ప్రతి చెడ్డ మాట కూడా వారిని నరకంలోకి తీసుకెళ్ళిపోతుంది, వారిని కీడులోకి తీసుకెళ్ళిపోతుంది, వారికి శాపాన్ని అంటగడుతుంది. కనుక దయచేసి చిన్న బిడ్డల మీద నీ కృప, నీ కనికరం ఉంచండి. ఈ రోజున బిడ్డలందరూ కూడా వాక్యం అన్నారు ప్రభువా, వారు దీర్ఘాయుష్మంతులు అగటానికి, వారు దీవించబడటానికి వారి తల్లిదండ్రులను మాట విని వారికి విధేయత చూపించి తల్లిదండ్రులను సంతోషపరిచే బిడ్డలుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అలాగేనైనా కుటుంబం అంతటికి కూడా వాక్యం సెలవిచ్చావు. అపవాది తంత్రాలు ఎదుర్కొంటానికి నీ యందు భయభక్తులు కలిగి ఉండమన్నావు ప్రభువా. ఈరోజు మేము పోరాడేది కుటుంబాలతో కాదు, మేము పోరాడేది భర్తతో కాదు, పోరాడేది భార్యతో, బిడ్డలతో కాదు ప్రభువా, అపవాదితో. కనుక ఆ అపవాదిని మా గృహాల్లోనికి రానివ్వకుండా నీ వాక్యం అనే కవచాన్ని ధరించుకొని ప్రార్థనని ప్రభు ఢాలు పట్టుకొని ప్రభువా వాడిని ఎదిరించగల శక్తి, మేము బలము కలిగి ఉండటానికి కావాల్సిన శక్తిని మా అందరికీ దయచేయండి. దేవానికి స్తోత్రం. ఈ రోజున మా కుటుంబంలో ఏ శ్రమ వచ్చినా మొదటగా నేను ఇన్వాల్వ్ చేసి ప్రార్థన చేసి తద్వారా ప్రభు నీ ద్వారా తన పరిష్కరణ పొందుకునే కృప దయచేసి ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబం దీవించబడ్డానికి ప్రభువా మా కుటుంబాలే ఒక మాదిరికరంగా దయచేయమని వేడుకుంటున్నాను. ప్రాముఖ్యంగా ఈ సిస్టర్ గారి కుటుంబాన్ని మీరు దీవించారయ్యా. ఇంకా నూతనమైన కార్యాలు జరిగించి ఈ కుటుంబాన్ని సమాధానపరచండి. యేసుబాబాని మీరు పట్టుకోండి ప్రభువా. అన్నతో మీరు మాట్లాడండి. నీ కుమారుడు ఒక ఆలోచన వచ్చింది అయ్యా, నీ కుమారుడు ఒక మార్పు వచ్చింది. ఆ మార్పును ప్రభువా ఇంకా తను అభివృద్ధి పరిచి నీ బిడ్డ ప్రభువా నీ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని నీ పాదాల దగ్గర నీ కుమారుడుగా జీవించే కృప దయచేయండి అయ్యా. ఈరోజు అనేక మందికి అయ్యా యేసుబాబు అన్న ఆయన ఒక చెడ్డ వ్యక్తిగానో కనిపించవచ్చు, కానీ అయ్యా నీ కుమారుడిని ప్రభు రాను రోజుల్లో అయ్యా అనేక మందిని మార్పు చెందించే, తనను చూసి అనేక మంది మార్పు చెందే కృప దయచేయండి దేవా. నీ కుమారుడు ఒక సాక్షిగా నిలబెట్టుకోండి అయ్యా. తనకున్నటువంటి ప్రభు ఆ అలవాటు నుంచి విడుదల ఇవ్వండి అయ్యా. మంచి ఆరోగ్యమును, ఆయుష్ను, జ్ఞానముతో నింపండి దేవా. తన బిడ్డలతో ఒక మంచి స్నేహితుడిగా ఉండే కృప దయచేయండి. భార్యతో ఒక మంచి భర్తగా ఉండే కృప దయచేయండి. ఈ కుటుంబం మొత్తాన్ని కూడా ప్రభు వర్తిలింప చేసి దీవించండి ప్రభువా. ఈ కుటుంబాన్ని చూసిన వాళ్ళు మేము కూడా ఇలా మారాలంటే నా దేవుణ్ణి మేము అంగీకరించాలని ఆలోచన కలిగి వారు కూడా ఒక మంచి ఆలోచనతో నింపబడే కృప దయచేయమని వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరున దీవించి మీరే మహిమ పొందమని నా ప్రభు అయిన మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణంగా విజయం. అపవాదికి లైన్. యేసు నామం జయింకరునుగాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు, ఈ ప్రాంత ప్రజల కుటుంబాలకు, ప్రాముఖ్యంగా సిస్టర్ గారి కుటుంబానికి ఎల్లవేళ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ కుటుంబాన్ని